మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు కాస్త తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సరికొత్త జోరు చూపించాయి. వరుస నష్టాలకు బ్రేక్స్ పడడంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాట పట్టాయి. ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు కొనుగోళ్ల మద్దతుతో దూసుకుపోగా మదుపర్ల సంపద భారీగా పెరిగింది. 5 రోజుల పాటు మార్కెట్లను కుదిపేసిన నష్టాల పరంపరకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో దాడులు తాత్కాలికంగా ఆగిపోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగొచ్చాయి. ఇదే ఊపుతో భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ ను అత్యంత ఉత్సాహంగా ప్రారంభించాయి. ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 776 పాయింట్లు ఎగబాకి 76,835 వద్ద నిలిచింది. మరోవైపు నిఫ్టీ కూడా 228 పాయింట్లకు పైగా లాభపడి 23,995 మార్కు దగ్గర ముగిసింది. ఐటీ, మీడియా, ఆటో, ఫార్మా రంగాల షేర్లలో మదుపరులు భారీగా కొనుగోళ్లు చేపట్టడంతో సూచీలు పరుగులు పెట్టాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై సానుకూల అంచనాలు కూడా మార్కెట్లకు అదనపు బలాన్నిచ్చాయి. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 68 పైసలు పెరిగి 95.89 వద్ద ముగిసింది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ధర $87.93 వద్ద కొనసాగుతోంది. ఇంధన భయాలు తొలగిపోవడంతో పాటు అంతర్జాతీయ విపణిలో సానుకూల సంకేతాలు దేశీయ ఈక్విటీలకు కలిసొచ్చాయి.